మేము మెడిటేషన్ తెల్లారుదామున 3కి లెగుస్తాము. మేము తెల్లారుదామున మా దినసరి కార్యక్రమం 3 గంటలు లెగుస్తాము. మీ దగ్గర రాబోయే ముందు ఎక్సర్సైజ్ 1 అవర్ ఎక్సర్సైజ్ చేసుకుని వచ్చేసాము. ఎక్సర్సైజ్ స్నానం చేసి వచ్చాం. 3కి లేచి మంచం రాజుగారి దగ్గర మేము ఫాలో అవుతాం. 1 లీటర్ నీళ్లు తాగుతాం ఫస్ట్ మా దినసరి కార్యక్రమం. లేచి వాకింగ్ చేసి వాష్రూమ్కి వెళ్ళి ధ్యానంలో కూర్చొని రిలాక్స్గా కూర్చున్నప్పుడు అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలి, అందరూ థ్యాంక్స్ చెప్పి ఎవరికన్నా నేను కోపడ్డానంటే మార్నింగ్ ఎవరు కోపడ్డానంటే వాళ్ళకి క్షమాపణ చెప్పుకొని ధ్యానంలో కూర్చున్నాం అనమాట. ధ్యానంలో కూర్చున్నప్పుడు స్టార్టింగ్లో కొంచెంగా మాకు చిన్న ఆలోచనలు సహజంగా మనం చేస్తున్న పనిలో ఉంటారు కాబట్టి మనుషులు గుర్తు వస్తూ ఉంటాయి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనం డీప్కి వెళ్ళిన తర్వాత విశ్వానికి మనం కనెక్ట్ అయిపోయిన తర్వాత కొంచెం మన ఇది కాదు టోటల్గా కంప్లీట్గా మేము వెళ్ళేది మేము ధ్యానం చేసే ప్రక్రియ అవుతాం. కంప్లీట్గా బ్రూగా అయిపోయి టోటల్గా మన దేహం ఈ ప్రపంచం ఎక్కడ కూర్చున్నాను కూడా మనకు తెలియకుండా ఒక విశ్వాన్ని కనెక్ట్ అయిపోయి మొత్తం అంతా నేనుగా ఫీల్ అవుతాం అన్నమాట. అంటే కనుక ఒక శూన్య స్థితిలో ఉంటాం చూడు, కానీ మనం ఫలానా నేను అనే గుర్తు లేకుండా అలాంటి ఒక చిన్న ఫీల్ కొంచెం దూరం వెళ్ళినాక అలా ఫీల్ అయిపోతాం అన్నమాట. అప్పుడు ఆ ఫీల్ అంతా నేనైనప్పుడు ఏమవుతుందంటే అక్కడ నువ్వు వేరు నేను వేరు, నాకు లాభం నష్టాలు అసలు ఏంటి అనేది అసలు నేనే లేనప్పుడు నా క్యాబిన్స్ వస్తాయి. ఇప్పుడు నేను అనే భావన ఎప్పుడైతే మన లోపల ఉందో నేనుకే అన్నీ ఇదిగా ఆ నేనుకే నేను భగవాన్ రౌండ్లో ఏమంటారు, నేను 2 నేనులు ఉండేవి మాలాగా ఇద్దరులాగా 2 ఒకే రకంగా ఉంటాయి. ప్రపంచ నేను ఒకటి ఉంటుంది, ఆ నేను లోపల బాధలు కష్టాలు సుఖాలు ఏడుపులు లాభాలు నష్టాలు ఉంటాయి. ఏ ప్రపంచ నేనుకి ఇంకో నేను భగవంతుడు నేనైనా ఒకటి ఉంది, ఆ నేనుకి లాభ నష్టాలు పుట్టడం మరణాలు పుట్టడం కరగటం ఏమి ఉండదు అనమాట. అందుకని మనం ఏం చేస్తామంటే మనం తెలియకుండా ఏం చేస్తున్నామంటే ప్రపంచ నేనులో నేను రామ లక్ష్మణ్ అనే ఒక నేను ఉన్నాను కదా, మీకు ఒక పేరు పెట్టారు కదా, ఈ నేనుకే ఈ ప్రపంచ నేనుకే ప్రతి క్షణం ఈ నేను లోపల తిరుగుతూ ఉంటాం మనం సైక్లింగ్ లాగా. ఈ గొప్ప గురువులు వీళ్ళందరూ ఏమంటారంటే ఈ ప్రపంచం ఈ నేను ఏమంటారంటే కొంచెంసేపు అన్నా కానీ ఈ ప్రపంచం నేను ఫలానా నేను అని మర్చిపోయి విశ్వనేనులో కానీ మనం కొంచెంసేపు జీవించగలిగితే పడితే ఈ ప్రపంచ నేనులు ఈ కష్టాలు చిన్నగా మనకు కనిపిస్తుంటాయి. అందుకని ఈ గురువులు పెద్దలు భయం చేశారంటే వాళ్ళు మ్యాక్సిమం ఆ నేనులో ఉంటారు, ఈ నేను తగ్గుతారు అన్నమాట. ఇది మేము చేస్తున్నాం ధ్యానం చేసేది. ఆ నేను లోపల మేము కొంచెంసేపు ఉంటాం అన్నమాట. 1 అవర్ 2 అవర్స్ ఆ నేనులో ఉండి మళ్ళీ ప్రపంచ నేనులో జీవన విధానంగా నడుస్తూ ఉంటాం అన్నమాట. ఇది మేము చేస్తున్న ప్రక్రియ. అడగండి సత్యనారాయణ గారు మాట్లాడతారు. ఎందుకంటే అంటే అదేలేండి, మనిషిలో ధ్యానం చేయటం వల్ల మార్పులు వస్తాయి బాగా. అంతకుముందు ఉన్న వ్యక్తి వేరు, ఇప్పుడు ప్రజెంట్ ధ్యానం చేసిన తర్వాత వ్యక్తి వేరు. అంటే మనలో లక్షణాలు అంటే అన్ని తగ్గుతూ ఉంటాయి, బ్యాడ్ లక్షణాలు ఉంటాయి కదండి, కోపం భయం. అంటే మాకు ఒక టైంలో కోపం ఉంది, మేము ఒక ఎమోషనల్ కోపాటు చుట్టుపడ్డాం అనమాట. పౌర్ణమా నేను మార్నింగ్ చేసి వచ్చేసారు కదా. పౌర్ణమి ధ్యానం చాలా అద్భుతం అనమాట. చాలా ఓకే చేద్దాం. లాస్ట్లో మీకు సత్యనారాయణ గారి పౌర్ణమి ధ్యానం మీరు ఏం చేస్తారో తెలుసుకుందాం. 2 మాటలు మాట్లాడిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదా ధ్యానం చేసుకుని పిలిచారు. ఎవరు మా ఫుడ్డా మీరు చేసుకునేది మేము చేసే చెప్తాం, మీరు ఎలా చేస్తాం. ఫుడ్ మేము పొద్దున్నే జీడిపప్పు బాదం నానేసి పెడతాం. నైటు చిన్న గుప్పుడు తీసుకొని ఇంట్లో ఉంటే రాగి జావ కానీ జావలో వేసేసుకుని కొబ్బరి తురిమేసి దాని లోపల వేసుకొని జావ నైట్ నానబెట్టి గ్లాస్ మా వీడియోలో కూడా చూపిస్తున్న గ్లాస్ లోపల ఈ జీడిపప్పు నానేసిన దానిలో కట్ చేసి వేసుకొని ఆ గ్లాస్ ఎంత గ్లాస్ ఉంటుందో తాగుతాం మా పొద్దున్న బ్రేక్ఫాస్ట్. అది పొద్దున్న కంపల్సరీ బొప్పాయి తీసుకుంటాం ఎంటీ స్టమక్లో ప్రతి రోజు. ఇడ్లీ పూరి దోశలు అనేది మ్యాక్సిమం తగ్గిస్తాం, ఎక్కడో ఎప్పుడో అవసరమైనప్పుడు తీసుకుంటాం. మ్యాక్సిమం ఇడ్లీ పూరి దోశలు ఆయిల్ ఫుడ్ అనేది మార్నింగ్ పెద్దగా తీసుకోం. ఇది మా మార్నింగ్ ఆహారాన్ని మా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసేది. తర్వాత మధ్యాహ్నం మేము మ్యాక్సిమం ఆకుకూర పీసు పదార్థాలు అనేది ఎక్కువ కూరగాయలు ఇప్పుడు 2 కూరలు ఉంటాయి అన్నమాట. ఒక ముడి బియ్యము ఏదన్నా మా పులకా కూడా అన్ని సిరిధాన్యాలు అన్నీ కలిపి పిండి ఒకటి పెట్టేస్తారనమాట. అది చపాతీలాగా రొట్టెలాగా చేస్తారు, అది ఆయిల్ లేకుండా. అది ఒకటి తీసుకుంటాం. ఒక కప్పు చిన్న రైస్ తీసుకుంటాం. పీసు పదార్థం ఎక్కువ తీసుకుంటాం. వెజిటేరియన్ ఎక్కువగా మేము తీసుకునేది. ఒక పూట భోజనం తీసుకునేది.
నైట్ ఏం తినమన్నమాట. నైట్కి ఆకలి అయితే ఏదైనా ఫ్రూట్స్ ఏదన్నా తీసుకుంటాం అంతే. మ్యాక్స్ 6-7 లోపు మా ఫుడ్ అయిపోతుంది. ఇది మా దినసరి కార్యక్రమం. 2 మీల్ తింటారు అంతే, 2 మీల్స్ నైట్ లైట్ ఫుడ్స్ తీసుకుంటాం. ఇది మా ఫుడ్. నైట్ ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటాం. కొంతమంది నైట్ ఏంటంటే చాలామంది ఏంటంటే నైట్ కొంచెం ఎక్కువ రైస్ తీసుకోవడం వల్ల కొంచెం 100 మంది నిద్ర పడుతుంటారు. నైట్ నిద్ర కొంచెం కడుపు నింటే నిద్ర పడుతుంది అనేది అలవాటు ఉంటుంది. కరెక్ట్ కదా. నైట్ అన్నం పోతే కొంతమంది నిద్ర పట్టదు. ఒక పూట తింటే యోగి, 2 పూటలు తింటే భోగి, 3 పూటలు తింటే రోగి. అందుకని అట్లా అనుకున్న వాళ్ళు ఏంటంటే 2 పూటలు, ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్న పనులకి 2 పూటలు అన్నం తప్ప 3 పూటలు అన్నం పెద్దగా అవసరం లేదు అని తెలియక చేస్తాం. కానీ మన అన్నం అనేది 2 పూటలు మీరు నైట్ మార్నింగ్ కొంచెం తిన్నారంటే ఈషా పౌన్ సద్గురు దగ్గర కూడా వాళ్ళు 2 పూటలు భోజనం పెడతారు. మార్నింగ్ 10 o'clock, ఈవినింగ్ అంతే. మధ్యాహ్నం భోజనం ఉండదు, షిఫ్ట్ చేసేస్తారు అనమాట. అట్లా ఒక టైం అట్లా ఉంటుంది. ఫీల్ అవుతారు అట్లా. ఇది ఆహార నియమాలు మేము చేసేది. పెద్దగా ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే అది ఏజ్ రీచ్ వల్ల కూడా మనకు డైజెషన్ కూడా మిస్టేక్ వస్తుంది అనమాట. అది సహజంగా జరుగుతుంది. అది మన కొంచెం మేము వెళ్ళి తెల్లదాము లేస్తాం కాబట్టి 3 గంటలు లేస్తాం కాబట్టి నైట్ ఎక్కువ తీసుకున్నామంటే 3 గంటలు మనం లేచినప్పుడు అన్నం అక్కడ టేపులు బాడీ స్టమక్ ఫ్రీ అవ్వదు అనమాట. అందుకని మేము 3 గంటలు లేస్తున్నాం కాబట్టి నైట్ మానేస్తాం అనమాట. అందుకని మీరు మంచి సాధ్యాహారం తీసుకోండి. మంచి ఆకుకూరలు, పీసు పదార్థం, బీరకాయ ఇలాంటివి తీసుకుంటే చాలా మంచిది అనమాట. మేము తీసుకున్న ఆహారం ఇది. నడుస్తాం ఈవినింగ్ 1 hour కంపల్సరీగా నడుస్తాం. మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour, మార్నింగ్ 1 hour ఎక్సర్సైజ్ కంపల్సరీ చేస్తాం. ఎక్కడుండా నడుస్తాం హ్యాపీగా. మాకేమి చిన్న చిన్న జలుబులు అవి చేస్తుంటే కానీ జ్వరం వచ్చినట్టుగా చాలా ఏమి గుర్తుకోలేదు. మాకు జ్వరం వచ్చినట్టుగా వెళ్ళలేదు. ఇది మా డైట్ ప్లేస్. నిద్ర టైం మ్యాక్సిమం 7:30, 8. 8 o'clock 8 o'clock బెడ్ మీదకి వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే మనకు పూర్వకాలం వాళ్ళు కూడా మ్యాక్సిమం మన ఊర్లో గుడ్లో ఉండే కరెంట్ ఉండేది కాదు కదా. నైట్ చీకటి పడగలు 6 గంటలకి గుడ్లో నిద్రపోయేవాళ్ళు. అన్నాళ్ళు తెల్లాడు తినండి రే చేసేటి పడుతుంది వాళ్ళు ఊర్లో ఉండగా. మా తాతవాళ్ళు అర్థమైందా, తెల్లవాళ్ళు పడుకునేవాళ్ళు అనమాట. కుక్కరు 3 గంటలు పోతే ఎత్తే లెగిసేవాళ్ళు కోడిపోతకి మేము ఊర్లో ఉండగా. అట్లా ఊరు కార్యక్రమాన్ని మేము చేస్తుంటాం. మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా తక్కువ నిద్ర సరిపోద్దని. ఎస్, ఎందుకంటే ఈ ధ్యానం కానీ మనం చేయగలిగితే మీరు 8 hours పడుకునే అవసరం లేదు. 6 hours మ్యాక్సిమం వాళ్ళు 4 hours పడుకునే వాళ్ళు ఉన్నారనమాట. మాకు గుడాకేశ అని చెప్పి ప్రమోద్ అచ్యుత్ గారు అని చెప్పి ఆయన 20 సంవత్సరాల నుంచి నిద్రే పోలేదు. అలా ధ్యానాన్ని నిద్రగా మార్చుకున్నాడు అనమాట. కూర్చొని ఉంటాడు ఆయన. లోపల రూమ్లో బెడ్ కూడా లేదు. మీరు చూసేవారు, ఇప్పుడు ఉంటాడు ఇక్కడే మనకి ఉంటాడు ప్రమోద్ అచ్యుత్ గారు అని. ఆయన సాఫ్ట్వేర్ అయితే ఇట్లా వచ్చి చేస్తున్నారు అనమాట. గుడాకేశ అని చెప్పి టోటల్ కంప్లీట్ 24 hours కూర్చొని ఉంటాడు. అంటే నేచర్ తోటి ఎరుకుతో ధ్యానం అంటారు అనమాట. అది ఏది ఉన్నాడు 25-30 years పైన ఉంటుంది కుర్రోడు. అతనికి 35 అనుకుంటే 35-40 ఉండొచ్చు అంతేనండి. చాలా, ఎందుకంటే చాలామంది నిద్ర పట్టకుండా చాలామంది ఉంటుంటారు. సాఫ్ట్వేర్స్ చాలామందికి, ఫారినర్స్ నైట్లో ఉద్యోగాలు చేయాలి. నిద్ర పట్టినప్పుడు దాన్ని ఎలా ధ్యానంగా మార్చుకోవాలని ప్రక్రియ అని ప్రమోద్ అచ్యుత్ గారు గుడాకేశలో టెక్నిక్ ఉంది. మీరు గుడాకేశ అని కొడితే దానిలో వస్తుంది. మీరు సార్ ఇంటర్వ్యూ వచ్చి గడ్డం ఉంటుంది ఆయన. చాలా మంది గురువుల దగ్గర కావడం జరిగింది. ఎస్, అట్లాగా నిద్ర పట్టినప్పుడు ఏం చేస్తామంటే మీరు నిద్ర కొంతమంది పట్టినప్పుడు ఏం చేస్తారంటే కూర్చొని నిద్ర పట్టలేదని టెన్షన్ పడతాం కంటే కూడా ఆ నిద్రని ఎలా చూస్తూ అలా ఫీల్ అయ్యారు అనుకోండి, అది ధ్యానంగా మార్చుకోవచ్చు. అలా జరుగుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అడగండి ఏనా అడుగు తమ్ముడు. ఎస్, ఎందుకంటే అది పద్మాసనం కూర్చోవడం అనేది చాలా అద్భుతం అనమాట. ఇప్పుడు మనం ఈ సిటీలో వాళ్ళు పద్మాసనం కూర్చోవడం అనేది చాలా కష్టమైన విషయం. అందరూ కూర్చోలేరు. ఇట్లా చాలా సత్యనారాయణలాగా అందరూ ఎక్సర్సైజ్ చేసుకుని కూర్చోవచ్చు. చాలా మంచిది. ఇది కూర్చోవచ్చు, మరి ఎక్సర్సైజ్ కాలు వేసుకుని కూర్చోవచ్చు, ధ్యానంలో కూర్చోవచ్చు. అలా కూర్చుంటే ఎందుకోసం నిదానం ఉంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు చాలా ఫీల్గా ఉంటాం. మెడిటేషన్ చేద్దాం. ఓకే, చెయ్యి. ఈ రోజు మెడిటేషన్ సత్యనారాయణ గారు మెడిటేషన్ చేయించండి. మీరు కొంచెం నేను అంటే మీరు చెప్పండి కొత్త టెక్నిక్. మేమైతే శ్వాస మీద చేస్తాయి అది ప్లస్ మా మానవ స్థితి